జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మాటలు చూస్తుంటే ఆయన ఇంకా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. అంటే తన తప్పుని వేరే వాళ్ళ మీదకి తోసేస్తున్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో ఆయన విమర్శిస్తున్నారు. ముందు సజ్జలను పక్కన పెట్టాలి, ఆయన వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పి అన్నారు. నిజంగా సజ్జల వల్లే ఓడిపోయింది అంటారు. ఒకటి సామెత ఉంటుందండి, చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. ఆయన అంటే తెల్లచీర ఎందుకని. అలాగా ఇప్పుడు సజ్జల ఎవరండి వాళ్ళు. ఇప్పుడు ఆయన ఒక ఛానల్లో ఎడిటర్ ఏదో చేసేవాడు, ఆయన జర్నలిస్ట్, మంచి సీనియర్ జర్నలిస్ట్. ఆయన తీసుకొచ్చి నాకు సలహాదారుడి కింద పెట్టుకున్నాడు. పెట్టుకో, నీకు ఆయనతో ఫంక్షనింగ్ ఏం జరిగింది? ఇప్పుడు నీకు నోట్లో 4 కొన్ని మంత్రులు ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టి నేను ఇచ్చేసానని చెప్పుకుంటే ఈ బాధ లేదు కదా. ఇప్పుడు రోజమ్మ ఉంది మినిస్టర్, పర్యాటక శాఖ గురించి చెప్పేతే అది వదిలేసి పవన్ కళ్యాణ్ అట ఇల్లీట నీకు ఎందుకు చెత్త. ఆయన కోడిగుడ్డు మంత్రి అన్నారు కానీ బాబు నాన్నగారు లెగసీలో వచ్చిన మంత్రివి నువ్వు, ఈ చిన్న వయసులోనే అయ్యో ఇంత ఇండస్ట్రియలైజేషన్ జరిగింది, ఇలా జరిగిందని ఏమైనా చెప్పాడు అతను? మీకు చెప్తే చెప్పండి. ఎవడైనా స్టాటిస్టిక్స్ ఇచ్చిన ఉదంతం ఉందో మరి ఆ పార్టీ నుంచే. ఒక్కొక్క నియోజకవర్గంలో గ్రాస్ రూట్ లెవెల్లో మీకు చెప్తారు సార్. సచివాలయం, ఆర్బీకే సెంటరు, నెక్స్ట్ అక్కడ విలేజ్ క్లినిక్, ఇలాంటివన్నీ కట్టారు కదా. ఎంత కాదన్నా. అయితే 4 పోర్టులు నడుస్తున్నాయి అక్కడ. 3 పోర్టులు గవర్నమెంట్వి, స్టేట్ గవర్నమెంట్వి, 1 పోర్టు ప్రైవేట్ది నడుస్తున్నాయి. ఎంత పని అయిందో అవన్నీ రాష్ట్ర ఖజానా నుంచి పోతున్న డబ్బులే కదా. అవి అభివృద్ధి కదా. చెప్పుకొని చచ్చారు ఎవరన్నా. బొగ్గను ప్రతి మంగళవారం పోతాడు 2వ వారంకి ఆర్బీఐ బాండ్స్లో వేలంలో మనకు దేనికి వెళ్తున్నాడో చెప్పడం, ఏం చేస్తున్నారో అవి చెప్పరు. సంక్షేమం ఇప్పుడు 5 సంవత్సరాలు రాష్ట్ర బడ్జెట్లు అండి. 2 సంవత్సరాలు కరోనా ఏమైందో చచ్చామో అందరికీ తెలుసు. 1.5 ఇయర్ బడ్జెట్ తీసుకొచ్చి స్టేట్ ఖజానా నుంచి సంక్షేమం అందించిన అనా పైసల లెక్కలు ఉన్నాయి. మిగిలిన చెప్పుకోకపోతే ఎవడేటి చేస్తాడండి? ఎవరికి బాధ్యత? పనికిమాలిన పనులు ఎప్పుడైతే చేస్తావో పనికిమాలిన పనులకి నీ దగ్గర ఎప్పుడు జీవితంలో ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. అంటే ముఖ్యమంత్రి స్థాయి చెప్పాల్సిన విషయాలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పేవారు కదా. అది కూడా చాలా పార్టీలో వ్యతిరేకత ప్రభావం చూపించింది. ఇదే గెలిచేసి ఉంటే అబ్బబ్బబ్బా ఏం చెప్పాడు మా సజ్జల అనేవారు. ఏమి వీళ్ళకి నోట్లో నాలిక లేదా? నీకు నోట్లో నాలిక లేకపోతేనే కదా దరిద్రం వస్తుంది. నువ్వు క్లాస్లో పాఠం విని నోట్స్ కరెక్ట్గా రాసుకుని ఎగ్జామ్ రాసావు అనుకో, నీకు బీజేపీ గైడ్ లేదు. ఎందుకు నీకు అవసరం? నువ్వు గైడ్ ఎప్పుడైతే తీసుకుంటున్నావు ఆల్టర్నేటివ్ మెకానిజము, నీకు ఆల్రెడీ నీకు స్ట్రైట్ లైన్ లేదని అర్థం. ఇప్పుడు విద్యాశాఖలో ఇంతంత పరిణామాలు సంతరించుకున్నాయి. ఐబీ కరికులము ఏంటండి అది. అలాంటి చేసి కూడా వాళ్ళు చెప్పుకోలేదంటే వాళ్ళకన్నా ఎడ్డమోలోకాలు ఇంకోళ్ళు ఎవరు లేరని అర్థం. రాజకీయ నాయకుడు రాజకీయం కాకుండా ఇంకోటి చేస్తే ఏమవుతుందంటే ఇలాగే ఉంటుంది. ఈ జగన్ 5 ఏళ్ళు మీడియాని ఎందుకు ఫేస్ చేయలేకపోయారు? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు స్పీచ్లు దంచేసేవారు. కానీ సీఎం అయిన తర్వాత ఎప్పుడు అయినాడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడగానే ఏం లేదు. మై వర్క్ విల్ టాక్ అని మాట్లాడారు అనుకోండి, పోత్రం కింద చూశారు ప్రజలు. నిజంగా ఆయన చేసిన పనికి రెసిప్రొకేషన్ ఉంటుంది అన్నది ఆయన హీ లివ్డ్ ఇన్ దట్ ఇల్యూజన్. మనం ఏం చెప్తాం దీనికి? కానీ ఈయన సజ్జలైతే షాడో సీఎం కింద ఆయన అధికారాలను చెలాయిస్తున్నారు. ఎమ్మెల్యేలను కూడా జగన్ కలవనివ్వరు అని చెప్పి కూడా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కలవనివ్వరు, నేను కలిస్తేనే కానీ వెళ్ళనంటే చంపేతారు సజ్జలు. ఆయన ప్రతిసారి పోని పార్టీ పరంగా అందరినీ కూర్చోపెట్టి మీటింగ్లు పెట్టాడు కదా. నీ పని తీరు బాగోలేదు, నువ్వు పని చేయలేదు, నేను ఈ టికెట్ ఇవ్వను, అలాంటి బెదరగొట్టిన కార్యక్రమం 2 ఏళ్ళు బట్టి చూస్తున్నాం కదా. ఇవన్నీ కాదన్నా, నిలబడు ఎమ్మెల్యే. నాకు తలకాయ నొప్పి ఉంది ఏజీ వాలంటీర్లతోనూ, ఈ జోలెట్టుకుని నేను ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు ఈడే డామినేషన్ ఉంది, ఇవన్నీ మాడాలి కదా ఆయన. ఎవరు మాడపోతే ఏం తెలుస్తుందండి ఎవరికైనా? అంటే ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి తప్పులు వెతుక్కుంటున్నారు అంతే. ఇప్పుడు నీకు జరిగినంతకాలం 5 ఏళ్ళ పాటు జరిగింది కదా. నాకు ఒక ఇన్సిడెంట్ తెలుసు. ఇంత మెజారిటీతో నేను గెలుస్తాను అని ఒకళ్ళు చెప్పారు అనుకోండి. ఇంత మెజారిటీతో నేను గెలట్లేదు, ఇంతటితోనే గెలిస్తే మిరాకల్ అని చెప్పిన వాడిని కన్సిడర్ చేయాలి, చేయక్కర్లేదు? చేయాలి. చేయకపోతే తప్పవరదు. హైకమాండ్ వ్యక్తిది, ఇది ప్రాంతీయ పార్టీ. ఇందులో హైకమాండ్లో తోటకూరలు ఏముండవు. ఇది సెంట్రిక్గా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ద సక్సెస్ స్టోరీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అంతే. ద ఫెయిల్యూర్ స్టోరీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అంతే. మీకు నేను నా అనాలిసిస్లో నేను చాలాసార్లు క్రిటిసైజ్ చేస్తుండేవాడిని లోకేష్ గారిని, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే అంట్లందన్ పీపుల్ యాక్సెప్టెన్స్ లేదే వాళ్ళ నాయకుల కింద కన్సిడర్ చేయలేము. అసలు వాళ్ళు గెలవలేదు కదా. నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఎస్ డెఫినెట్లీ దే ఆర్ ప్రూవెన్ ట్రాక్. టిల్ సచ్ టైం వాళ్ళతో రాజకీయాలు జరుగుతుంటే నేను చచ్చిన ఒప్పుకోను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఎప్పుడైతే ప్లాంట్ అయ్యి ఎస్ ఐఎమ్ దేర్ ఫర్ యూ ఆల్ అన్నప్పుడే కథ వేరు. అప్పటిదాకా స్తబ్దతే ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా నా వలన మీరు అనే దగ్గర మనందరం అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఇట్ లీడ్స్. అంతేకాని నన్ను చూసి ఓటేయండి అని పరిభ్రమించిన జగన్మోహన్ రెడ్డికి సరే పొరలు కమ్మేసాయి అంతే.